హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కేజీ బియ్యంతో ఈ కొబ్బరి బూరెలను ప్రిపేర్ చేశాను. అలాగే పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేశానండి. కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం జాగ్రత్తగా పట్టుకోవాలి. అలాగే తడి బియ్యం పిండి కావాలి. బియ్యం ఎన్ని గంటల పాటు నానబెట్టాలి, నానబెట్టిన బియ్యాన్ని పిండి ఎలా పట్టించాలి, ఆ తర్వాత ఏ బెల్లం తీసుకోవాలి, తీసుకున్న బెల్లంతో పాకం ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్గా చూపించాను. ఆ వీడియో లింక్ని ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను. కావాలి అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ కొబ్బరి బూరెల్ని పాకం జాగ్రత్తగా పట్టుకుంటే ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కేజీ బియ్యంతో ఈ కొబ్బరి బూరెలు తయారు చేశాను. మీడియం సైజు ఉండే కొబ్బరి బూరెలు 40 వరకు ప్రిపేర్ అయ్యాయి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, చేసే ప్రతి బూరె కూడా చక్కగా పొంగుతూ ఈ కొబ్బరి బూరెకి ఎక్కడా కూడా రంధ్రాలు పడకుండా చాలా నీట్గా వచ్చాయి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే కనీసం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసాం కాబట్టి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అదే ఎండు కొబ్బరితో ప్రిపేర్ చేస్తే ఇంకో 4-5 రోజుల పాటు ఎక్కువనే నిల్వ ఉంటాయి. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. మీకు వీడియో పూర్తిగా కావాలి అనుకుంటే ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేశారు అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ రెసిపీ అస్సలు పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి బూరెలు ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.